మెకానిక్ రాకీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 36 నిమిషాలు. యాక్షన్, కామెడీ, డ్రామా. యూఏ సర్టిఫికేటు 22 నవంబర్ 2024. ట్విస్ట్ల కోసం తీసిన సినిమా ఇది. సో ఇందులో ఎన్నో బోలెడ్ ట్విస్టులు ఉంటాయి మనకి. రాకేష్ అంటే ఆ రాకీ మన విశ్వక్సేన్ సినిమాకి నటుడుగా ఎదుగుతున్నాడు. విశ్వక్సేన్ నా ఫ్రెండ్ కుమారుడు, కరాటే రాజు గారి అబ్బాయి. అయితే అతను నటనలో మాత్రం ఇవాళ నిష్ణాతుడై ఒక టాప్ హీరోల లిస్టులోకి రావడం మాత్రం ఎంతో ఆనందపరుస్తుంది నన్ను. సో ఇక మీనాక్షి చౌదరి గురించి చెప్పేది ఏముంది, ఇవాళ ఏ సినిమా చూసినా మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్ కాకపోవచ్చు, ఏ సినిమా తీసుకున్నా కూడా ఇవాళ ఎక్కువ శాతం కనబడుతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇంత బిజియెస్ట్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. సో విశ్వక్సేన్ రాకేష్గా నటించిన ఈ సినిమాలో ప్రియగా మీనాక్షి చౌదరి నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ మాయాలుగా ఒక విభిన్నమైన పాత్రను పోషించింది. ఇక రంకిరెడ్డిగా తన కెరీర్లోనే ద బెస్ట్ సినిమాలో ఒక సినిమాగా చెప్పుకోవచ్చు సునీల్. తక్కువ నిడి ఉన్న చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో విలన్ని పండించాడు. హర్షగా హర్ష, మన వికే నరేష్ వచ్చేసి రామకృష్ణ పాత్రలో హీరోకి తండ్రి పాత్రలో, హర్షవర్ధన్ వివేక్ అనే ఒక విలన్ పాత్రలో, హైపరాది మూర్తికి ఒక చిన్న పాత్రలో నటించాడు. రవితేజ ముల్లపూడి ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాగా, రామ్ తాల్లూరి ఈ సినిమాకి నిర్మాత, జేక్స్ బిజాయ్ మ్యూజిషియన్ కాగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశాడు. ఇక అన్వర్ అలీ ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా ఎలా ఉందంటే, సినిమాలో ఫస్ట్ ఒక హ్యాపీ గో అంటే సరదాగా ఉండేటువంటి వ్యక్తి మెకానిక్. అతను తన 2 ప్రేమల గురించి దీంట్లో కథలు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక కథ చెప్తాడు, అది ఇంకొక అమ్మాయికి చెప్తుంటాడు. రంకిరెడ్డి ఒక ల్యాండ్ గ్రాబరు, ఈయన షెడ్ని అతను ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్ ఓపెనింగ్లోనే నరేష్ ఓనర్ అయినప్పుడు ఆయన కొడుకున్నటువంటి ఈ అబ్బాయి ఒక అతను రిపేరర్ కోసం వచ్చి తన గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాను, వాళ్ళ వైఫ్ తెలిస్తే గొడవ అవుతుంది కాబట్టి కొంచెం రిపేర్ చేసి పెట్టమంటే ఫైట్ చేస్తూ రిపేర్ చేసినటువంటి ఆ విధానము, ఆ థాట్ డిఫరెంట్గా ఉంది. రుస్తుం సినిమాలో కుర్చీ మీద చిరంజీవి ఫైట్ చేసినట్టుగా గుర్తొచ్చింది నాకు. డిఫరెంట్గా అనిపించింది ఇది మెకానిక్ రాకీలో. సో విశ్వక్సేన్ వరకు 100% టికెట్కి మనకు గ్యారెంటీ ఇచ్చే వినోదం అందించాడు విశ్వక్సేన్. అలాగే మీనాక్షి చౌదరి అద్భుతమైన నటన ప్రదర్శించింది ఆమె.